ఈరోజు మనము దిల్ పసందుతో రోటి పచ్చడి తయారు చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దిల్ పసంద్ అంటే ఈ విధంగా ఉంటుంది. స్వీట్ కాదండి దిల్ పసంద్ అంటే, కూరగాయ. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. దీంతో పచ్చళ్ళు కానీ కూరలు కానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా దిల్ పసందును ఒక అరకిలో తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పల్లి గింజల్ని ఇలా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకొని ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 1 స్పూన్ నూనె వేసుకొని దిల్ పసంద్ ముక్కలు వేసుకొని ఇలా మెత్తబడేంత వరకు వేయించుకొని వీటి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లి గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పులుపు కోసం కొంచెం చింతపండు, అర స్పూను జీలకర్ర, పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ దిల్ పసంద్ ముక్కలు చల్లారిన తర్వాత వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా పచ్చడి పట్టుకోవాలి. పచ్చడి తయారైపోయింది కదా. ఇప్పుడు దీనికి పోని పెట్టుకుందాము. పోని కోసం స్టవ్ పై ఇలా మూకుడు పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత పచ్చడి వేసుకొని కలుపుకున్నారంటే రుచికరమైన పచ్చడి రెడీ.